ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మటన్ దమ్ బిర్యానీ చేయడం కోసం ఇక్కడ ముందుగా అయితే 5 ఉల్లిగడ్డలను అయితే ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉండాలి కదా! అందుకనే ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే తొందరగా మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ అయితే ఎక్కువగానే పడతాయి బిర్యానీకి. అందుకనే 5 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్టే నేను స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఒకటేసారి ఆనియన్స్ అన్నీ వేసి డీప్ ఫ్రైకి పెట్టేశాను. కొన్ని కొన్ని ఫ్రై చేస్తే లేట్ అవుతుందని నేనైతే ఒకేసారి అన్ని ఆనియన్స్ అయితే వేసేసాను. ఇంకా పుదీనా కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ పుదీనా అయితే ఇంట్లోదే ఫ్రెష్‌గా ఉంది. ఇంకా స్మెల్ అయితే చాలా వస్తుంది. ఒక చిన్న కుండీలో నేను పుదీనా అయితే పెట్టేసాను. ఇంత పుదీనా అయితే వచ్చింది. ఇంకా ఇంట్లో పెంచుకున్న పుదీనా గదా! స్మెల్ అయితే చాలా బాగుంది. నేనైతే పుదీనా కట్ చేసి వాటర్‌లో వేసి మంచిగా కడిగేసి ఒక స్ట్రైనర్‌లోకైతే తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ముందుగానే మనం కట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. ఈ వ్లాగ్ వచ్చేసి 4 డేస్ బ్యాక్‌ది. ఇంకా నేనైతే మా ఇంటికెళ్ళేసి అయితే వచ్చాను. వచ్చేటప్పుడు ఇంకా మా డ్యాడీ అయితే మటన్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ మటన్‌నే నేనైతే బిర్యానీ అయితే చేసి తినేసాం. ఇంకా వీడియో ఎడిట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఒక సైడ్ అన్నీ కట్ చేసుకుంటూ, ఇటు సైడ్ అయితే ఆనియన్స్ అయితే చూసుకుంటూ కలుపుకుంటున్నాను నేను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక బౌల్ అయితే తీసుకొని ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసి ఫస్ట్ అయితే మ్యారినేట్ అయితే చేసుకోవాలి. బిర్యానీ మనం ఎందులో అయితే చేస్తామో అదే బౌల్‌లో మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే సాల్ట్, ఇంకా పసుపు, ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా 3 టీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువగా తింటే కొంచెం తక్కువగా వేసుకోండి. నేనైతే 3 టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇంకా 1 ½ టీ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా బిర్యానీ మసాలా అయితే నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ముందు వీడియోస్‌లలో చూసుంటే బిర్యానీ మసాలా నేను ఎలా చేశానో తెలుస్తుంది మీకు. ఈ బిర్యానీ మసాలా అయితే 1 ½ టీ స్పూన్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. దీంతో మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మ్యారేజెస్‌లో తిన్నట్టే ఉంటుంది బిర్యానీ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ బిర్యానీ మసాలా అయితే ట్రై చేయండి. ఇంకా ఇందులోనే 2 నిమ్మకాయలైతే రసం అయితే తీసి వేసుకున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇందులో నుండి ఒక 20% అయితే నేను పక్కనైతే పెట్టేస్తున్నాను. లాస్ట్‌లో వేయడం కోసం మిగతావైతే బిర్యానీ మ్యారినేషన్‌లో అయితే వేసేస్తాను. ఈ మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మటన్‌కి మంచిగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం చేత్తోనే కలుపుకోవాలి. అలా అయితేనే మటన్ ముక్కలకి మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మంచిగా పడతాయి. మసాలాలన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులో మనం పెరుగైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు పెరుగైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కప్ వచ్చేసి 200 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఈ పెరుగు కూడా ఉండలు లేకుండా మటన్‌లో మంచిగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే మనకి మటన్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ ఇంకా మిగిలిపోయిన ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా! ఆ ఆనియన్స్ ఇంకా ఆయిల్ అయితే ఇందులోనే వేసేసాను. ఇంకా ఇవి కూడా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అయితే హీట్‌గా ఉంటుంది గదా! అందుకనే నేను స్పూన్‌తో అయితే కలుపుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అయితే మనకి ఇలా అయితే ఉండాలి. ఇప్పుడేం కారం, ఉప్పు సరిపోయాయా అని టేస్ట్ అయితే చూసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ లోపు మనం రైస్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగైతే పెట్టుకుంటున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి ఇండియా గేట్ బాస్మతి రైస్ వరల్డ్ నెంబర్ 1 రైస్ అని రాసి పెట్టుంది. మా హస్బెండ్ అయితే ఎప్పుడు కూడా కుల్లా రైస్ అయితే తీసుకొచ్చేవారు. అంటే విడిగా దొరుకుతాయి కదా! అవైతే కేజీ అట్లా అయితే తీసుకొచ్చేవారు. కానీ ఈసారి అయితే ప్యాకెట్ రైస్ అయితే తీసుకొచ్చారు. ఈ రైస్ ఎలా అవుతుందో తెలీదు. ఫస్ట్ అయితే కడిగైతే నానబెడదామని ప్యాకెట్ అయితే కట్ చేసి ఒక 2, 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ అయితే వేసి నానబెట్టేసాను. రైస్ కుక్ చేయడం కోసం పక్కన బౌల్‌లో అయితే 70% కుక్ చేయడం కోసం
బౌల్‌లో వాటర్ అయితే వేసుకొని అందులో సాల్ట్ కూడా వేసి స్టవ్ పైన అయితే పెట్టేసాను. ఇక్కడ రైస్ అయితే 3 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. అట్లా వేసుకుంటే 70% పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇంకా మసాలా ఇంగ్రీడియెంట్స్ కూడా వేసుకున్నాను ఇందులోనే. ఆకు, ఇంకా జాపత్రి, జాజి పువ్వు, స్టార్ పువ్వు, మిరియాలు, ఇలైచి, లవంగ్, ఇంకా దాల్చిన చెక్క, సాజీరా, కొంచెం పుదీనా, ఒక హాఫ్ నిమ్మకాయ రసం కూడా ఇందులో పిండుకొని, ఇందులోనే నిమ్మకాయ కూడా వేసేసాను. అలా వేస్తే మనకి రైస్ అనేది వైట్‌గా వస్తుంది. అలాగే పొడి పొడిలాడుతూ వస్తుంది. వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకి లిడ్ అయితే క్లోజ్ చేయాలి. ఇక్కడ మటన్ అయితే మంచిగా మ్యారినేట్ అయితుంది కదా! ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే వేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే మర్చిపోయాను. అందుకనే మళ్ళీ కట్ చేసి అయితే వేసేసాను. ఇక్కడ మనం పెట్టిన వాటర్ అయితే మంచిగా రోలింగ్ బాయిల్ అయితే అవుతున్నాయి. ఇప్పుడైతే ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే కలర్ అయితే మంచిగా చేంజ్ అయ్యాయి కదా! ఈ స్టేజ్‌లో మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న వాటర్‌కి రైస్ అయితే 70% కుక్ అవుతుంది. మనం 70% కుక్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. మనం మటన్ ఉడకడానికి కొంచెం లేట్‌గానే దమ్ చేస్తాం గదా! అందుకనే 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనం చికెన్ బిర్యానీ కుక్ చేసుకుంటే రైస్ అయితే 80% కుక్ చేసుకోవాలి. కానీ మటన్ బిర్యానీకి 80% కాకుండా 70% అయితే కుక్ చేసుకోవాలి. ఈ 70% కుక్ అయిన తర్వాత ఇందులో ఉన్న లెమన్ అయితే తీసేసి పక్కనైతే పెట్టేసాను. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే ఉంది గదా! ఇందులోకైతే మనం రైస్‌నైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. రైస్‌నైతే ఒక లేయర్ లాగా మంచిగా ఇలా అనుకొని తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం డెకరేషన్ లాగా అయితే చేస్తున్నాను నేను. ఇందులోనే మనం 20% ఆనియన్స్ అయితే తీసి పెట్టుకున్నాం గదా! ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా పైనైతే వేసేయాలి. ఇంకా కొన్ని పాలల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షన్. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి. నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. నేను మిల్క్‌లో అయితే కలర్‌ని కలిపి తర్వాత పైనైతే వేశాను. వాటర్‌లో కూడా వేసి చేయొచ్చు. ఇంకా పైనుండి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకైతే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. మనకి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బిర్యానీ టేస్ట్ అనేది. మనం స్టవ్ పైనైతే ఫస్ట్ అయితే ఒక పేనం అయితే పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పేనం హీట్ అయిన తర్వాత బిర్యానీనైతే దమ్ చేసుకోవాలి. ఒక 1 అవర్ వరకి నేనైతే దమ్ చేయడానికి పెట్టేశాను. బిర్యానీలోకి కాంబినేషన్‌గా నేను మిర్చి కసాలానైతే చేస్తున్నాను. ఒక కడాయి తీసుకొని కడాయిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకొని తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలనైతే సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే. షన్నుకి ఇంకా వాళ్ళ డ్యాడీకి బిర్యానీ చేస్తే కంపల్సరీగా ఈ మిర్చి కసాలనైతే ఉండాల్సిందే. ఇగ వాళ్ళ కోసం అయితే మిర్చి కసాలనైతే చేయాల్సి వస్తుంది ఎప్పుడు కూడా. ఇంకా మీకు కూడా వీడియో చూపిస్తున్నట్టు ఉంటుందని నేను కూడా వీడియో అయితే తీస్తున్నాను. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమే. మళ్ళీ ఇదే ప్యాన్‌లో నేను పల్లీలు, నువ్వులు, గసగసాలు కూడా కొంచెం రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. నువ్వులు ఇంకా గసగసాలు అనేది ఆప్షన్. వేస్తే కానీ టేస్ట్ అనేది బావుంటుంది. ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు. ఇంకా మనం ఇవేమీ వేయకుండా ఓన్లీ పల్లీలు ఇంకా ఆనియన్స్‌తో కూడా మిర్చి కసాలననేది చేసుకోవచ్చు. కానీ అన్నీ వేసి చేస్తేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బిర్యానీ కాంబినేషన్‌లో ఈ మిర్చి కసాలనైతే సూపరుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఇంకా సాల్ట్, ధనియా పౌడర్, ఇంకా 5, 6 వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు. వెల్లుల్లిపాయలు వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా కొంచెం జీలకర్ర, మెంతి పొడి కూడా వేశాను. ఇవన్నీ వేసి కొన్ని వాటర్ వేసి మనకి స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకి మిక్సీలో వేసుకోవడమే. ఎంతో సింపుల్‌గా మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి.
ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండంగానే ఒక 2 టమాటాలు కూడా ఇందులో పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రేవీని మంచిగా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఉడకనివ్వాలి. పచ్చి వాసన మొత్తం పోయేంత వరకి బాగా ఉడికించుకోవాలి. ఇది ఎంతసేపు ఉడికిస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగొస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకి ఉడికించుకోవాలి. ఈ గ్రేవీని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే పైకొస్తుంది గదా! ఈ స్టేజ్‌లో మనం ఒక 1 కప్ వరకి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండునైతే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని చింతపండు రసంనైతే తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక 1 కప్ వరకి చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని మొత్తం గ్రేవీ మొత్తం దగ్గరికొచ్చేంత వరకి ఉడికించుకోవాలి. మీకు ఎంత థిక్‌నెస్ కావాలో అంత థిక్‌నెస్ వచ్చేంత వరకి ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడే కొంచెం కల్యమాకు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 2 రెమ్మల కల్యమాకునైతే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రేవీ అనేది మంచిగా ఉడుకుతుంది గదా! ఈ స్టేజ్‌లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్‌గా మనకి మిర్చి కసాలన్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే వీడియో అయితే 14 మినిట్స్‌లో చూపించాను గానీ చాలా టైం పడుతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను అన్ని వీడియో క్లిప్స్ అన్నీ స్పీడ్‌గా పెట్టేసి అన్నీ కవర్ చేసి చూపించాను. మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు గూడా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మటన్ దమ్ బిర్యానీ ఇంకా కాంబినేషన్ ఈ మిర్చి కసాలన్ కూడా చాలా బావుంటుంది. చికెన్ బిర్యానీలోకైనా, మటన్ బిర్యానీలోకైనా మిర్చి కసాలన్ అనేది చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ దమ్ బిర్యానీ అయితే మంచిగా దమ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఒక 1 అవర్ తర్వాత నేను లిడ్ అయితే ఓపెన్ చేశాను. ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత సిమ్‌లో 1 అవర్ అయితే పెట్టాను. మొత్తం 1 అవర్ 10 మినిట్స్ అయితే నేను కుక్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను గదా! రైస్ అయితే చాలా వచ్చింది. రైస్ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. మటన్ కూడా మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయింది. మీరు కూడా నాలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా మటన్ బిర్యానీ అయితే కుక్ చేసుకోవచ్చు. మటన్ ఉడకదేమో అని భయపడుతూ ఉంటారు. కానీ కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మటన్ అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! ఇక్కడ మటన్ అయితే మంచిగా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఇంకా లంచ్ అయితే చేసేసాం. మటన్ దమ్ బిర్యానీ కాంబినేషన్ ఆఫ్ మిర్చి కసాలన్ ఇంకా ఆనియన్స్ ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.